మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మండిగిరిలో మాకు 12 ఎకరాల భూమి ఉంది. అది మేము ఒక బ్రోకర్లకి మేము ఎకరాకు 5,30,000 రూపాయలలాగా మేము అగ్రిమెంట్ చేసామన్నమాట. వాళ్ళు యాక్చువల్గా అగ్రిమెంట్ చేయించింది మేము 6 మంత్స్కి అగ్రిమెంట్ చేసాం. వాళ్ళు 12 మంత్స్ అయినా 1 ఇయర్ అయినా వాళ్ళు రాలేదు సేల్కి. ఆఫ్టర్ 1 ఇయర్ అక్కడ జగనన్న కాలనీ వచ్చింది. మాకు మేము అమ్మింది ఇక్కడ 5,30,000 అయితే మాకు అక్కడ 13,50,000 రూపాయలకి ఎకరాగా మాకు జగనన్న కాలనీ రేట్ వచ్చింది. సో మేము డైరెక్ట్గా మేమే ఉన్నట్టు కాబట్టి ఆడ ఇది టైం అయిపోయింది అగ్రిమెంటు. సో మేము డైరెక్ట్ గవర్నమెంట్కి అమ్మేసాం, మాకు కూడా డబ్బులు పడేసాయి. సో మేము అమ్మిన తర్వాత ఎవరైతే బ్రోకర్లు ఉన్నారో మా నుండి అగ్రిమెంట్ రాపించుకున్నారో వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మీరు ఎట్లా అమ్ముతారు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయకుండా, మేము 6 నెలలు ఆగలేరా అది అని చెప్పేసి డబ్బులు ఎక్కువ వచ్చిన మా దగ్గర దౌర్జన్యం చేసి మా దగ్గర డబ్బులు ఇప్పించుకున్నారు. ఎవరు? బ్రోకర్లే మొత్తం చేసింది, డబ్బులు ఇప్పించుకున్నారు. తర్వాత మేము బ్రోకర్ మీద కంప్లైంట్ చేసేకి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం. విజిలెన్స్ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఉండే కొంతమంది, నేను అప్పుడు నేను ఉంటే బాగుండేది, మా నాన్న ఒకటే వెళ్ళాడు. కొంతమంది మా నాన్నకు ఇట్లా చెప్తేనే పలానా పేరు చెప్తేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పించి అక్కడ మనోజ్ అన్న సాయన్న పేరు రాపించాడనమాట. రాపించిన తర్వాత సాయన్నకి విషయం తెలిసి పిలిపించాడు. ఎందుకు నా పేరు రాపించావు, మీకు ఏం జరిగిందంటే, అన్న ఇట్లా జరిగిందన్న, పలానా బ్రోకర్లు మా డబ్బులు తిన్నారు, ఇట్లా సంవత్సరమైన అగ్రిమెంట్ చేయించుకోలేదు, మేము ఇట్లా అమ్మినాము అంటే మరి అప్పుడే రాలేదు మీరు, నా పేరు ఎందుకు బయటకు వచ్చిందని చెప్పి ఎవరైతే బ్రోకర్లు ఉన్నారో మా డబ్బులు ఎవరితో తిన్నారో వాళ్ళని పిలిపించి నయా పైసలతో సహా మా నాన్నకు మొత్తం రిటర్న్ చేశాడు. అది ఆ రోజుదే క్లోజ్, 2 ఇయర్స్ బ్యాగే క్లోజ్ అయిపోయింది. వాళ్ళు న్యాయం చేశారు. ఇక్కడ జగనన్న తప్పు లేదు, మనోజన తప్పు లేదు, ఇక్కడ కూడా తప్పు లేదు, ఓన్లీ బ్రోకర్సే తప్పు. ఇది ఒక రియల్ ఎస్టేట్ ఇష్యూ అంతే. జగనన్నకు సంబంధం లేదు. జగనన్న కాలనీలో మనోజన్నకు సాయనకు ఎటువంటి సంబంధమే లేదు. వీళ్ళే బ్రోకర్సే 10 లక్షలు డ్రా చేసుకుని వెళ్ళిపోయారు దౌర్జన్యంతో. మాకు భయపడతాం కదా, 2-3 బ్రోకర్స్ వాళ్ళు, దాంట్లో 2 చనిపోయారు. ఇది ఇష్యూ, బ్రోకర్సే ఇష్యూ తప్పితే ఇంకా మాకు సాయన్న న్యాయం చేశాడు. మా కోసం న్యాయం చేసి మరి వాళ్ళు ఇప్పుడు ఇట్లా పబ్లిక్లో ఇట్లా మామూలు మోసం చేసాము అనేది తప్పు. అది న్యాయం చేశారు. ఇంకా వాళ్ళు 3 days బ్యాక్ మీ కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది. 3 days ముందు మాట్లాడినట్లు నేను కాల్ రికార్డింగ్ మాట్లాడిన 2 years బ్యాక్. అది అసలు ఇష్యూ అయిపోయింది. అది ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు మేము చిన్నవాళ్ళం, వాళ్ళందరూ పొలిటీషియన్స్, మేము ఎవరికి శత్రువు కాదు. అలా అని చెప్పేసి ఉమ్మిశలమన్న కూడా మాకు తెలుసు. ఆయన నాకు ఒక్కసారి నాకు ఇన్ఫామ్ చేయాల్సి ఉన్నది, తమ్ముడు ఇట్లా పెడుతున్నావు తమ్ముడు అని. నాకు తెలియకుండా పెట్టడం చాలా తప్పది. ఇప్పుడు వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, మనోజ్ అన్న సాయన్న, వాళ్ళ మీద మనం ఒక నింద వేసేటప్పుడు ఆ విక్టిమ్ అయితే ఎవరైతే ఉన్నారో నువ్వు అనుకున్న విక్టిమ్ నాకు చెప్పి వేసింటే బాగుండేది. ఈనాడులో కూడా అట్లా రాశారు, మాకు మా నాన్న పేరు రాశాడు వితౌట్ ఇన్ఫర్మేషన్, చెప్పకుండా. తప్పు కదా, అసలు నాకు తెలియదు. చాలామంది నాకు ఫోన్ చేసి నాకు తెలిసింది, ఏంది గంగా ఇట్లా చెప్తున్నావు జగనన్న గురించి, మనోజన్న గురించి అని. మరీ చెప్తున్నాను, ఇది ఓన్లీ ఒక రియల్ ఎస్టేట్ ఇష్యూ. బ్రోకర్స్ చేసిన పనే కానీ మనోజ్ అన్నకు సాయన్నకు సంబంధమే లేదు. ఇది ఇక్కడితో స్టాప్ చేస్తే అందరికీ బాగుంటుంది. రాజకీయం మీ ఇష్టం, మీరు వాళ్ళు మీ పొలిటికల్గా మీరు ఏమైనా చేసుకోండి, మమ్మల్ని అయితే లాగండి. ఇక్కడితో స్టాప్. ఇప్పుడు 2 days బ్యాక్ ఏదైతే కాల్ రికార్డింగ్ వైరల్ అవుతుందో అది 2 years బ్యాక్ జరిగింది. 2 years బ్యాక్ ఎప్పుడైతే మాకు న్యాయం జరగలేదో అంతకుముందు చేసింది ఎవరు? ఉమ్మిశలమని చేసి నాకు మాట్లాడిందంతా నాకు తెలియకుండా రికార్డింగ్ చేసి ఇప్పుడు కూడా నాకు తెలియకుండా వదిలేశాడు. 2 years బ్యాక్ అది రికార్డింగ్ వచ్చేసి మాకు ఎప్పుడైతే న్యాయం జరగలేదో అంతకుముందు న్యాయం జరిగాక ఉమ్మిశలమని చాలాసార్లు అడిగారు, రా మీడియా ముందు రా, నీకు ఇంకా న్యాయం రా అంటే నేను చెప్పాను. ఆ రోజు ఉమ్మిశలమని చెప్పా, నాకు న్యాయం జరిగింది. మీరే అన్నారు కదా, నీకు న్యాయం జరిగితే సంతోషం తమ్ముడు అన్నావు. నాకు న్యాయం అయితే జరిగింది, మీతో మాట్లాడింది ఎప్పుడైతే న్యాయం జరగలేదో అప్పుడు మాట్లాడినా. ఇప్పటితో దయచేసి అందరూ స్టాప్ చేసే ఇష్యూ మీద మా ఫ్యామిలీని కానీ నన్ను కానీ నాకు తెలియకుండా అట్లా నా ఫ్యామిలీని నన్ను ఎవరు బయటికి తీసుకురాగలను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పేరు గంగాధర్, మా నాన్న పేరు బసప్ప. మండగిరి పంచాయతీ భూమి మాకి అక్కడ 12 ఎకరాల పైసలు భూమి ఉంది. అది ఇందాక జగన్ కాలం పడక ముందు 12 ఎకరాల పైసలు 5 లక్షల ఎకరం వేరే వాళ్ళకి అమ్మినాము. అది మాకు 6 నెలలు టైం ఇచ్చినారు వాళ్ళు చేసుకుంటామని. 6 నెలల సంవత్సరాలుగా రాలేదు వాళ్ళు.
సంవత్సరం అయిన తర్వాత జగన్ కాలనీకి గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు మాకు అకౌంట్లో వేసేసినారు. తర్వాత వాళ్ళు దౌర్జన్యం వచ్చి మాకు డబ్బులు మాకు అదే ఇవ్వాల్సి ఉంది, ఖచ్చితంగా ఎందుకు ఇవ్వండి దౌర్జన్యంతో మాకు డబ్బులు ఇచ్చుకున్నారు, డబ్బులు ఇచ్చుకున్నారు. అది తర్వాత వచ్చేసి విచారణకి ఎంఆర్ఓ వాళ్ళు పిలిచినారు. ఎంఆర్ఓతో పోతే వాళ్ళు ఏం చెప్పిన ప్రకారం మీరు వాళ్ళ పేరు చెప్తే డబ్బులు వస్తాయి మీకు అని వేరే మాకు చెప్పినారు. సాయన్న మనదన్న పేరు చెప్పారు. ఆ మాట చెప్పింది నిజమే. తర్వాత వాళ్ళు పిలిచి మా పేరు ఎందుకు చెప్పినావు నువ్వు అని పిలిస్తే సార్ అన్న ఇది జరిగిందన్న మాది అంటే వాళ్ళు పిలిపించి న్యాయం మాకు డబ్బులు న్యాయం ఇప్పించినారు. అంతేగాని వాళ్ళ తంట ఏం లేదు, వాళ్ళది ప్రెసిడెంట్ది కానీ మనది కానీ తంట లేదని చెప్పి అంతే సార్. మీ పేరు? నా పేరు బసప్ప, కే బసప్ప.